అందరికీ నమస్కారం. మనం ఈ మధ్య కాలంలో విరివిగా వింటా ఉన్నాము బస్సు ఇన్సిడెంట్ల గురించి. దాని గురించి ఒక పాట రాశాను నేను. దయచేసి వినండి. నేనేదో పాట రాశాను అని అంటే అది హాస్యాస్పదమైన విషయం కాదది. వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక జనరల్ వార్డ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక బర్న్స్ వార్డ్కి మనం వెళ్ళినప్పుడు అసలు వార్డుకి వెళ్ళకముందు ఒకలాంటి స్మెల్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే కాలిన శరీరం యొక్క స్మెల్ అనేది ఒక భయానకమైన పరిస్థితిని కలుగజేస్తుంది మనకి. అలాంటిది ఆ బస్సు ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైతే ఆ స్పాట్లో పోలీసులు కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూడండి. అంతకన్నా ముందు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో బాధితులు, వారి యొక్క కుటుంబస్తుల యొక్క ఆవేదన ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉంటుందో చూడండి. బ్రతుకున్నప్పుడే మనిషి కాలిపోతూ ఉన్నప్పుడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు, ఆ కాలిపోయిన దేహం యొక్క పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ వర్ణించడానికి వీలు లేని పరిస్థితులు అవన్నీ. ఎవరు అలాంటి ఇన్సిడెంట్లు జరగాలని కోరుకోరు, కానీ ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతూనే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉందాం, ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిద్దాం, మంచి ప్రయాణాలు కోరుకుందాం. నేను పాడతాను, వినండి. మండుచుండెను దేహం, మండుచుండెను, మండుచుండెను దేహం, మండుచుండెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను, మండుచుండెను దేహం, మండుచుండెను. కలలు కన్న చోటికి కదిలి వెళ్ళే మార్గాన, కలలు కన్న చోటికి కదిలి వెళ్ళే మార్గాన, ఊహించని రీతిన తిరిగి రాని లోకానికి, ఊహించని రీతిన తిరిగి రాని లోకానికి, వెళ్ళిపోయెను ఆత్మ, వెళ్ళిపోయెను, మండుచుండెను దేహం, మండుచుండెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను. కదులుతున్న చక్రం కానరానిదని ఎరుగక, కదులుతున్న చక్రం కానరానిదని ఎరుగక, ఆనాటి నవ్వు ఆఖరిదని గ్రహించక, ఆనాటి నవ్వు ఆఖరిదని గ్రహించక, మండుచుండెను దేహం, మండుచుండెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను, బూడిదాయెను మాంసం ముద్దాయెను.
సుఖవంతం కావాలి, క్షేమంగా చేరాలి. సుఖవంతం కావాలి, క్షేమంగా చేరాలి. సంతోషంగా ఉండాలనే అందరి కాంక్షను కాల్చివేసెను అగ్ని, దహించి వేసెను, కాల్చివేసెను అగ్ని, దహించి వేసెను. మండుచుండెను దేహం, మండుచుండెను, బూడిదాయెను మాంసం, ముద్దాయెను, బూడిదాయెను మాంసం, ముద్దాయెను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆఖరి వరకు విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. దీని యొక్క సారాంశం, దీన్ని ఏదో నేను వేరుగా ఒక అంటే హాస్యాస్పదమైన విషయం అయితే కాదండి. మీకు నచ్చితే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.